నమస్కారం, నేను మీ శేషగిరి సృష్టి అస్ట్రాలజర్ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీకు కన్యారాశి సెప్టెంబర్ మాసంలో చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా ఎప్పటిలాగా నా రిక్వెస్ట్, గిరి ఆస్ట్రో ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం వీక్షిస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కన్యారాశిలోకి వెళ్ళిపోతే వీరికి ఈ మాసం అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. కొన్ని విషయాల్లో ముఖ్యంగా వీరికి రాష్ట్రాధిపతి ఉచ్చస్థానంలో ఉండడం వల్ల అనుకున్న పనులు కొంత ఇబ్బంది పెట్టినా అనుకున్న పనులు అనుగుణంగా ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఈ మంత్లో కొన్ని అనుకున్నవి ఉంటాయి, అనుకోనివి జరుగుతాయి. కొన్ని పనులు ప్రయత్నం లేకుండా జరుగుతాయి, కొన్ని పనులు ప్రయత్నం మీద జరుగుతాయి. ఎందుకంటే సప్తమంలో శనీశ్వరుడు వక్రించి ఉన్నాడు. అలాగే దశమంలో గురుడు బలం జాస్తిగా ఉండి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్స్ అవి వాటంతా అవే వస్తాయి. మీ ప్రయత్నం లేకుండా వస్తాయి. మీరు ఆశించకుండానే కొన్ని మంచి వార్తలు వింటారు. ఈ రాశి వారు మీ ప్రయత్నం లేకుండానే ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ అలా వస్తుంటాయి. వ్యాపారస్తులకు కూడా చక్కని వ్యాపార అవకాశాలు వస్తాయి. మంచి కాంట్రాక్ట్స్ లభిస్తాయి. బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం కూడా ఈ మాసం వీరికి ఎక్కువగా ఉంటుంది. కొంత అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉంటాయి. గతంలో చేసిన రుణదాతలు కానివ్వండి, రుణాల వల్ల ఒత్తిళ్లు ఉంటాయి. అలాగే శత్రువులు మీ వెంటే ఉంటారు. మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాలని చూస్తారు. ఇంట్లో కానివ్వండి, ఆఫీస్లో, బయట శత్రువుల తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల మీకు మనశ్శాంతి కూడా కొంచెం తక్కువగా ఉండదు. అలాగే హెల్త్ అనారోగ్య సూచనలు ఉంటాయి. రోగాలున్న శత్రు బాధలు ఉంటాయి. ఆసుపత్రుల కోసం కొంత సమయం కూడా వెచ్చించాల్సి రావచ్చు. వాక్ మూలంగా కొంత ఇబ్బంది రావచ్చు. కుటుంబంలో అశాంతి, కొంత కలహ సూచన ఈ మాసాంతరంలో రావచ్చు. జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. ఇక వీరికి శుక్రుడు లాభస్థానంలో సంచరించడం ప్రథమార్థంలో కొత్త వ్యాపారాలకి, వివాహాది ప్రయత్నాలకి ఇత్యాది విషయాలలో శుభంగా ఉంటుంది. ఆ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికై నన్ను నేరుగా ఫోన్ చేసి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.